వచ్చినాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎట్లా వచ్చింది? మీరు డిక్లరేషన్ ఇచ్చిండ్రు కాబట్టి బీసీలంతా ఓట్లు వేసిండ్రు. బరాబర్ మీ మీద ప్రేమ ఉన్నట్లే మాకి. ఎంతమంది ఈరోజు యువ సైనికులంతా రేవంత్ రెడ్డి గొంతు చించుకున్నారా లేదా? ఈరోజు ప్రభుత్వము డిక్లరేషన్ ఇచ్చింది 42% మీకు చేస్తాము ఏ విధంగానని. ఎట్లా చేస్తారో చేయండి, మేము శాంతియుతంగా అడుగుతున్నాము. ఎక్కడ చూసినా శాంతియుతంగా బీసీ సమాజ్ వాళ్ళు ఇంత సంఘాలు ఇన్ని మీటింగులు పెడుతుంటే కూడా మీరు ఎంత అంటే ఎంత లైట్ తీసుకుంటున్నారంటే నిజంగా చాలా లైట్ తీసుకుంటున్నారు. ఏం కాదు, లైట్ తీసుకుంటే ఏమైందంటే టైం వచ్చినప్పుడు ఈరోజు కేసీఆర్ గారు లైట్ తీసుకొని ఏమైంది, ప్రభుత్వం పోయింది. మీరు లైట్ తీసుకుంటే ప్రభుత్వాలు పోతాయి అంతే. కానీ మీకు అవకాశం ఇచ్చినాం, గొప్ప అవకాశం ఇచ్చినాం. అందులో మళ్ళీ ఉమ్మడి పాలమూరు నుంచి నువ్వు పాలమూరు ముద్దు బిడ్డగా ఎదుగని చెప్పి మేమంతా కోరుతున్నాం. ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఉంటాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా నీ పేరు మారుమోగాలంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చిరస్థాయిగా మిగిలిపోవాలంటే దీని మీద నిజంగా మీరు అన్నారు కార్యకర్తగా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త, ముఖ్యమంత్రిగా కాదు కాంగ్రెస్ కార్యకర్తగా నిబద్ధతతో పనిచేస్తా అన్నారు. ఖచ్చితంగా మేమంతా సపోర్ట్ ఉంటాం, బీసీ కులాలంతా కలిసి మీకు సపోర్ట్ ఉంటాం. మాకు న్యాయం అడుగుతున్నాం మేము, ఎందుకంటే మాకు ఇప్పటికే ఎంతో అన్యాయం అయిపోయినాం. అది ఎట్లా అన్యాయం జరిగింది, ఏం జరిగింది భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మనకు జరగాల్సిన న్యాయము బరాబర్ జరగాల్సిందే. 42% ఇన్ని దినాలు మేము అసెంబ్లీలో అడగలే. మాకెంత 119లో మనకి ఎన్ని ఉన్నాయి, మంత్రులు ఎన్ని ఉన్నాయి, చాలా పొరపాట్లో ఉన్నాం. మనకు చర్చ లేదు, నిజమైన రాజకీయ చైతన్యం కావాలి. మనము పెద్దన్నగా ఉందాము, పెద్దన్న పదవి తీసుకోవాల్సిన అవసరం లేదు, పెద్దన్న ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. బీసీలుగా ఉండి నిజంగా చెప్తున్నా, బీసీలుగా ఉండి ప్రతి ఒక్కరిని గట్టెనెక్కిద్దాం. నీకు చేతనైతుందా చేయి, లేదంటే అది నీ ఇష్టం. ఈరోజు అవకాశాలు ఇస్తూనే ఉన్నాం కదా, అవకాశాలు ఇస్తుంటే కూడా మమ్మల్ని ఇంకా మీరు పాతాళానికి తొక్కుతా అంటే ఎంతవరకు న్యాయం? మా లోపల ఆలోచన పుడుతుంది, ఖచ్చితంగా ఆలోచన పుడుతుంది, ఏంటంటే ఈ అమ్మ ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి. కాబట్టి బరాబర్ కులాగరణ విషయంలో సరిగ్గా చేయాల్సిందే 42%. ఒకవేళ మీరు సుప్రీంకోర్టు అని చెప్పో హైకోర్టు అని చెప్పో మీరే ఏపిచ్చి మీరే కోర్టుల కేసు వేయించి ఆపిచ్చి ఏదో విధంగా ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్ జరగలేదు, గ్రామాలంతా కుంటుపడుతున్నాయి, మళ్ళీ మమ్మల్ని తిట్టించే కార్యక్రమాలు మీరు చేస్తారు. ఎందుకంటే మీరు ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తారు. కాబట్టి మేము కూడా అన్ని గమనిస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తారా లేదు చేస్తారా అది మీ ఇష్టం, మీకే వదిలేస్తాం. ఇక మేము కూడా ఒక తీర్మానం చేసుకుంటాం, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత కథ ఉన్నవి, ఇక లిస్టు తీసుకుంటాం, డాటా తీసుకుంటాం. ప్రతి గ్రామంలో జనరల్ ఉన్న కాడ, ఏడ ఉన్న కాడ ఎస్సీలకు బీసీలు సపోర్ట్ చేస్తారు, బీసీలకు ఎస్సీ సపోర్ట్ చేస్తారు, అగ్ర కులాలకు కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మనకంటూ ఎవరైతే ముందొస్తారో, ఎందుకంటే అందరినీ అనాల్సిన పని లేదు, కొందరు సపోర్ట్ చేయొచ్చు మనకు కూడా. ఒకప్పుడు జీవన్ రెడ్డి గారు అనుకుంటా ఏందండి ఈ అన్యాయము, నీ అమ్మ మనమే నిలబడాలన్నా బీసీలకు ఎంత. ఈ మధ్య రీసెంట్ గా మాట్లాడిండు ఆయన మన గురించి కూడా. రాబోయే కాలంలో రెడ్డిస్ ఖచ్చితంగా వస్తున్నారు, రెడ్డిస్ లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అగ్ర కులాలు రాబోతున్నాయి. నిజంగా చెప్పాలంటే మనం బీసీల మన మట్సంగా ఉన్నాం, కానీ మన కోసం మారేస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, ఉమ్మడి పాలమూరు అనే వ్యక్తి మీకు బరాబర్ సీట్లు రావాల్సిందని చెప్పి బీఎస్పీలో ఉన్నప్పుడు మన గురించి రాష్ట్రమంతా తిరిగిండు బీసీల గురించి. అరే మన లోపల చైతన్యం తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉందంటే మనకు తెలుస్తలేదు, మనకు రాజకీయ చైతన్యం చాలా తక్కువ ఉంది. ఈ రోజు ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇన్నేళ్ల నుంచి అప్పు చేసిపోతున్నారు. అబ్బా ఏదో సందర్భంలో అప్పు ఎక్కువైపోతుంది బ్యాంకులకు. ఎవరైతే మనం రైతు బంధు కానీ ఏదైతే తీసుకుంటున్నామో ఏదో రోజు మన ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళైతే ఏదైతే ఇస్తామని చెప్తున్నారో ఏదో రోజు ఈ రోజు 7 లక్షల కోట్లు ఉంది మన రాష్ట్రం అప్పు. దేశం అప్పు వచ్చి 192 లక్షల కోట్లు ఉంది. అది మించుకపోయిన రోజున బ్యాంకులు వాళ్ళని ఒత్తిడి పెడితే వాళ్ళు మనని ఒత్తిడి పెడతారు. పాండ్రంగా ఆధార్ కార్డు తీసుకుంటారు, పాండ్రంగా నీకు రైతు బంధు బరాబర్ 2-3 లక్షలు ఇచ్చినామంటారు. నువ్వు ఖచ్చితంగా బ్యాంకు కట్టాల్సిందే. ఎందుకంటే నేను ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు బుక్ ఇచ్చినా కాబట్టి దరఖాస్తు చేసుకోమంటారు, ఊగా చేసుకోమంటుండ్రా? వాళ్ళ అప్పు మనం కట్టాల్సిందే. కాబట్టి ఈడ ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నాం, రాజకీయ పరంగా ఇబ్బంది పడుతున్నాం, ఎన్నో రకంగా రాష్ట్రం కానీ దేశం కానీ రాబోయే తరంలో ఆర్థిక ఇబ్బందులు మనం గురవుతున్నాం. గద్దెనెక్కిన వాళ్ళు దీని అప్పు తక్కువ చేస్తూ రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. కుల గణనతో పాటు ప్రతి ఒక్కరిని కాపాడుకుందాం, ఎస్సీని కాపాడుకుందాం, బీసీని కాపాడుకుందాం, అగ్ర కులాలను కూడా కాపాడుకుందాం అంటున్నా. ఎందుకంటే మనం బరాబర్ పెద్దగా ఉన్నాం కాబట్టి బీసీ పెద్దన్న పాత్ర తీసుకుందామని చెప్పి నేను మా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా. రైతులకు కూడా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడితేగా రైతులకు కూడా ఒక చిన్న అన్యాయం జరుగుతుంది. చిన్నదో పెద్దదో తెలియదు, కానీ ఈ రోజు చెప్పుకో రేటు ఉంది, బట్టకో రేటు ఉంది, ప్రతిదానికో రేటు ఉంది, ఈ వాటర్ బాటిల్కో రేటు ఉంది. వాడు తయారు చేసిన వాడికి ఇంత రేటు నిర్ణయిస్తున్నాడు. ఏందా మేము పంట పండించి మార్కెట్లో పోయి మన మిర్చి రైతులు 20,000 అంట, ఇప్పుడు 10,000 అంట. ఏడ బతుకుతున్నాము, ఎట్లా బతుకుతున్నాం? దేశం గొప్పదని చెప్తున్నామే, ప్రపంచంలో పోయి దేశం గొప్పదని చెప్తున్నామే. నువ్వు ఎట్లా చెప్తావు? ఢిల్లీలో ఏదో రోజు ఖచ్చితంగా తెలంగాణ నుంచి పాలమూరు ముద్దు బిడ్డ వస్తాడు, మేము క్వశ్చన్ చేస్తాడు. ఎందుకంటే
ప్రతి దాని రేటు ఈ రోజు వాటర్ బాటిల్ ఒకప్పుడు 10 రూపాయలు ఉన్నది 15 అవుతుంది, 15 20 అవుతుంది. కానీ రైతు పండించి మాత్రం 20,000 ఉన్నది 10,000 ఎట్లయితుంది? ఏడ మార్కెట్ లో చూసినా పల్లీలు రోడ్ల మీద పోయాలా, ఒడ్లు రోడ్ల మీద పోయాలా, టమాటా రోడ్డు మీద పోయాలా. మేమే రైతులను తలుచుకొని ఒక్కసారి పంట పండియకపోతే దేశం అంతా మీరు ఏమవుతారు అంటున్నా. కాబట్టి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ బీసీ రైతులే ఉన్నారు. కానీ బీసీ రైతు ఏమంటున్నంటే ప్రతి ఒక్కరిని, దేశాన్ని, రాష్ట్రాన్ని రాబోయే కాలంలో ఒకప్పుడు తెలంగాణలో కూడా సాయుధ పోరాటం చేసింది రైతే. ఎందుకంటే ఈ తెలంగాణకి ఒక రైతు అనేవాడు ఉన్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా రైతే. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆనిముత్యాలు ఉన్నాయి. బరాబర్ ఉమ్మడి పాలమూరు నుంచే ప్రపంచానికి ఏదో రోజు పాఠాలు చెప్పే రోజు వస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా మనసు కోరుకుంటున్నా. కాబట్టి కులగణన అనేది చిన్న విషయం. మీరు పట్టించుకుంటారా పట్టించుకోరా మాకు సంబంధం లేదు. రాబోయే కాలంలో బీసీలు విపరీతమైన ప్రపంచానికి పాఠాలు చెప్పబోతున్నారు బీసీలు.